నమస్కారం. నేను చందు. ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమేమున్నాయో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా వన్ ద T20 వరల్డ్ కప్ 2024 బై డిఫీటింగ్ సౌత్ ఆఫ్రికా ఇన్ ఫైనల్ ఆన్ June 29 ఇన్ బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్. ఇన్ 20 overs, India scored 176 per 7 wickets, while South Africa was restricted to 169 per 8. This was India's second T20 World Cup win. The team won the inaugural T20 World Cup in 2007. The champions team received $2.45 million, approximately 20.42 crore, from the International Cricket Council (ICC). Runner-up South Africa got $1.28 million, approximately 10.67 crores money. Additionally, the Board of Control for Cricket in India (BCCI) has announced 125 crore prize money for Team India. Bangladesh Navy has signed a contract for Made in India 800-ton ocean-going tug with India's Garden Reach Shipbuilding and Engineers (GRSE) on June 29, 2024. This contract is part of India's defense line of credit to Bangladesh and mark another milestone in the maritime ties between two countries. The Ministry of Statistics and Program Implementation (MoSPI) has launched the e-Sankiki portal on 30th June 2024. It is an online platform providing real-time data to planners, policymakers, researchers, and the general public. National Statistics Day is observed every year in India on June 29 to commemorate the birth anniversary of Prasanta Chandra Mahalanobis. 2024 theme: Use of Data for Decision Making. ప్రపంచంలో తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్లో ఆసియన్ కింగ్ వల్చర్ రాబందుల జాతుల జనాభాను మెరుగుపరచడానికి ప్రపంచంలోనే తొలి సంతానోత్పత్తి కేంద్రాన్ని యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అని పేరు పెట్టారు. ఇక్కడ రాబందులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఈ కేంద్రంలో ఒక శాస్త్రీయ అధికారితో పాటు జీవశాస్త్రవేత్త ఉంటారు. భారతదేశంలో కనుగొన్న 9 రాబందుల్లో ఇది ఒకటి. దీనిని ఆసియన్ కింగ్ వల్చర్ లేదా పాండిచేరి వల్చర్ రాబందు అని కూడా పిలుస్తారు. ఆసియన్ కింగ్ వల్చర్ను రెడ్ హెడ్ వల్చర్ అని కూడా పిలుస్తారు. మరి అంతరించిపోవడానికి కారణాలు: తమ ఆవాసాలను కోల్పోవడం, పెంపుడు జంతువుల్లో డైక్లోఫినాక్ అనే నాన్ స్టెరాయిడ్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ను అధికంగా ఉపయోగించడం. పరిరక్షక స్థితి: ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ 2007లో రెడ్ లిస్టులో తీవ్రమైన అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఆసియన్ కింగ్ వల్చర్ను చేర్చారు. ఇది దాని ఫోటో. ఇంకోటి కూడా పెడతాను. సంజనా ఠాకూర్కు కామన్వెల్త్ బహుమతి. ప్రపంచవ్యాప్తంగా కామన్వెల్త్ కథానికల కాంపిటీషన్లో పోటీ పడిన 7,359 మందిలో ముంబైకి చెందిన 26 ఏళ్ల సంజనా ఠాకూర్ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఆమెకు 5,000 పౌండ్ల నగదు బహుమతి ప్రదానం చేస్తారు. సంజనా ఠాకూర్ రాసిన ఐశ్వర్యరాయ్ శీర్షికకు ఈ బహుమతి లభించింది. ఈ బహుమతి గెలుచుకున్న రెండవ భారతీయ రచయిత్రిగా, మూడో రచయితగా ఠాకూర్ నిలిచాడు. గతంలో ఈ బహుమతిని గెలుచుకున్న భారతీయ రచయితలు పరాకర కులకర్ణి 2016 రచించిన కౌ అండ్ కంపెనీ కథ, కృతికా పాండే 2020లో ది గ్రేట్ ఇండియన్ టీ అండ్ స్నేక్స్కు లభించాయి. అరుంధతి రాయ్కు పిన్ ప్రింటర్ పురస్కారం. బూకర్ ప్రైజ్ విజేత ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్కు పెన్ ప్రింటర్ 2024 పురస్కారం అందింది. అక్టోబర్ 10న జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డు అందజేయనున్నారు. ఇంగ్లీష్ పెన్ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో స్థాపించిన ఈ పురస్కారాన్ని భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతీకగా నోబెల్ గ్రహీత నాటక రచయిత హెరాల్డ్ పింటర్ జ్ఞాపకార్థం అందజేయనున్నారు. కశ్మీర్పై 14 సంవత్సరాల క్రితం చేసిన వ్యాఖ్యలపై అరుంధతి రాయ్ పేరు మీద పెట్టిన కేసులను ఉపసంహరించాలని భారత ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ విజ్ఞప్తి చేసింది. మోడల్ క్వశ్చన్స్. 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ అందాల కిరీటం గెలుచుకొని వార్తల్లో నిలిచిన మహిళ ఎవరు?
అలెగ్జాండ్రా మారిసా రోడ్రిగేజ్. ఈ వయసులో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఈమె ఈ టైటిల్ గెలుపుతో మిస్ యూనివర్స్ 2024 పోటీలకు అర్జెంటీనా తరఫున పోటీ పడే అవకాశం పొందారు. కానీ మిస్ యూనివర్స్ అర్జెంటీనా 2024 పోటీల్లో ఈమె టైటిల్ సాధించలేకపోయారు. 29 ఏళ్ల మగని బెనెజం కోర్టే మిస్ యూనివర్స్ అర్జెంటీనా టైటిల్ నెగ్గారు. ఈమె ఈ ఏడాది సెప్టెంబర్లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో అర్జెంటీనా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. విశ్వసుందరి మిస్ వరల్డ్ పోటీల్లో 18 నుంచి 28 ఏళ్లలోపు వయసు వారే పాల్గొనాలన్న నిబంధనను 2023 నుంచి తొలగించడంతో వీరికి ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మించిన తర్వాత తొలిసారిగా ఏ అంతర్జాతీయ క్రూయిజ్ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది. ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్. ప్రపంచ అండర్-8 చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన తెలంగాణ బాలుడు ఎవరు? ఆదుల్లా దివిత్ రెడ్డి. అల్బేనియాలో జరిగిన ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-8 ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ IVMA నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య 2 ఏళ్ల పాటు ఈయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. IVMA ఉపాధ్యక్షురాలిగా బయాలజికల్ లిమిటెడ్ MD మహిమా దాట్ల ఎన్నికయ్యారు. వర్డ్ ఆఫ్ ద డే వెదర్డ్. పాతదైన నలిగిన తెలుగు మీనింగ్. ఇంగ్లీష్ మీనింగ్ వెదర్డ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇట్ రిఫర్స్ టు సంథింగ్ దట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఆర్ worn down by long exposure to the atmosphere or other environmental factors. Synonyms అంటే సేమ్ మీనింగ్స్ eroded, worn. Antonyms opposite words new, pristine. Usage. The weathered stones of the ancient castle gave it a majestic yet melancholic appearance. The old barn with its weathered wooden planks stood as a testament to years of harsh winters and blazing summers. ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.